నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. రోజు రోజుకు పాడి కౌశిక్ సంబంధించినటువంటి ఇష్యూస్ పెరుగుతూ ఉన్నాయి. గతంలో గవర్నర్ మీద, అంతకుముందు ఇక కాంగ్రెస్ నేత ఆర్కే పూరి గాంధీ మీదకి దాడికి వెళ్ళడం, రీసెంట్గా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పైకి దాడికి దిగే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ చూస్తుండగానే మైకు లాక్కునే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఈ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం మారింది. ఓవైపు పండగ మూడ్లో ఉన్నప్పటికీ పొలిటికల్ లీడర్లంతా కూడా పొలిటికల్ వార్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇదే అంశం గురించి మాట్లాడదాం. అసలు మరి పాడి కౌశిక్ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, ఎటువంటి స్టాండ్ తీసుకోబోతుంది? ప్రస్తుతం ఇదే అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చరణ్ గారు, ఎట్లా చూస్తారు ఈ పాడి కౌశిక్ ఇష్యూ? గతంలో సైతం చాలాసార్లు మనం అసెంబ్లీ సమావేశాల్లో చూసినాం, గవర్నర్ విషయంలో చూసినాం, సీతక్క విషయంలో చూసినాం. సో తాజాగా సంజయ్ విషయంలో ఎటువంటి స్టాండ్ తీసుకోబోతుంది అధికార కాంగ్రెస్ పార్టీ? అంటే పాడి కౌశిక్ రెడ్డికి ఒక వీధి రౌడీలాగా మారి తెలంగాణ సమాజం నవ్వుకునేటట్టు, అవహేళన చేసే విధంగా, తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే విధంగా ప్రతిసారి గలాట క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తనే నిన్న గ్రంథాలయ సంస్థ సంబంధించి చైర్మన్ గారు సత్తు మల్లేష్ గారు ఆయనట్టే పిలుస్తారు, ఆయన ఏ హోదాలో పిలుస్తారని చెప్పి ఆయనే ప్రశ్నిస్తుండు. ఒక గ్రంథాలయ సంస్థ చైర్మన్కి జిల్లా మొత్తం ప్రోటోకాల్ ఉంటుంది, కలెక్టర్ సమావేశాలు రావచ్చు. అదే కాకుండా డాక్టర్ సంజయ్ గారు సౌమ్యుడు, డాక్టరు, రెండుసార్లు పోటీ చేసి గెలిచిండు. అదే కాకుండా తెలంగాణ ఉద్యమకారుని మీద ఏకంగా దాడి చేసే ప్రయత్నం కౌశిక్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కౌశిక్ రెడ్డి వారి ప్రస్తావనే వైఎస్ఆర్సీపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి కోర్టుగా ఉంటూ ఈటెల రాజేందర్ గారిని బీఆర్ఎస్ పార్టీకి పంపించే దానిలో వారు కీలక పాత్ర పోషించారు. తర్వాత శ్రీనివాస్ యాదవ్కి టికెట్ వస్తే శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే నాకు పోటీ అవుతారని చెప్పేసి మళ్ళీ ఈటెల రాజేందర్కి సపోర్ట్ చేసిన వ్యక్తి కౌశిక్ రెడ్డి గారు. ఆయన ఎప్పుడు ఎటు చేస్తారో అర్థం కాని పరిస్థితి. అర్ధరాత్రి హైలైట్ అవుతానికి, అర్ధరాత్రి రాష్ట్రం మొత్తం తెలుగు ప్రజలంతా గుర్తుపడాలని చెప్పేసి ప్రతిసారి హైలైట్ అవుతానికి ఏకంగా స్పీకర్ మీద దాడికి పోతాడు, అసెంబ్లీలో గలాట క్రియేట్ చేస్తాడు, జడ్పీ సమావేశాల్లో గొడవ పెడతాడు. నిన్న కలెక్టర్ సమావేశాల్లో, అంతకుముందు గవర్నర్ గారు అప్పుడు, సీతకి ఇష్యూ అప్పుడు ప్రతిసారి రాద్ధాంతం చేసే ప్రయత్నం కౌశిక్ రెడ్డి గారు చేస్తాం. కౌశిక్ రెడ్డి గారి మానసిక పరిస్థితి బాగాలేంటే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పుడు పక్క పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని కాటేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పిచ్చి మురితే రేపు బీఆర్ఎస్ పార్టీ మీద కాటేస్తాడు. బీఆర్ఎస్ పార్టీ నుండి వేరే వాళ్ళు కూడా కోట్ చేసే వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి. అదే కాకుండా హుజురాబాద్ ఎలక్షన్ జరుగుతుంటే నేను, నా కూతురు, నా భార్య విషం ఇచ్చుకొని చచ్చిపోతాం, మీరు ఓట్లు వేయబోతని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే అయినావు. సరే, ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు నీకు నేనే చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బ్లాక్మెయిల్ చేయకుండా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రాజకీయ ఫిరాయింపుల గురించో విలువల గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తారు. నువ్వే విలువ లేని పార్టీలో ఉండి, నువ్వే కేసీఆర్ గారే ఏకంగా తెలంగాణ రాష్ట్రం 43 మందిని టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మంత్రి ఇస్తారు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ గెలిచిన సబితేంద్రారెడ్డి తీసుకొని మంత్రి ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీ, 3 ఎంపీలను వైఎస్ఆర్సీపీ, టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీ తీసుకుంది మీరే, బీఎస్పీ నుంచి 2 ఎమ్మెల్యేలని, సిపిఐ నుంచి 1 ఎమ్మెల్యేని, కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది, టీడీపీ నుంచి, అది బీఎస్పీ నుంచి, అన్ని పార్టీ నుంచి మొత్తం కలిసి 45 మంది తీసుకున్నది మీరు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటుంది. ఎందుకంటే ఫిరాయింపు పడ్డ పార్టీలో మీరుంటూ అట్లాంటి కేసీఆర్ గారిని మొన్న కలిసిన తర్వాత నిన్న గలాట క్రియేట్ చేసింది. మొన్న కేటీఆర్ గారు, కౌశిక్ రెడ్డి గారు, బాలక సుమన్ గారు, అలాగే కార్తీక్ రెడ్డి గారు కేసీఆర్ గారు కలిసిన తర్వాత నిన్న గొడవ అయింది. అంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ రకమైనటువంటి గొడవ క్రియేట్ చేసి అనుకోవచ్చా మన పాడి కౌశిక్ రెడ్డి గారు హైలైట్ అయ్యటానికి, తెలంగాణ సమాజం అంతా గుర్తుపట్టడానికి, నేను పెద్ద లీడర్ కావాలని ఒక ఆకాంక్షతో ముందుకు పోతాం కనపడతా ఉంది. ఆయన వన్ టైం వండర్స్ మాత్రమే, నెక్స్ట్ గెలిచేది లేదు, సచ్చేది లేదు, నెక్స్ట్ ఎలక్షన్లు వస్తే డిపాజిట్ కూడా రాదు ఆయనకు. హుజురాబాద్లో నెక్స్ట్ గెలవడు ఆయన. నిజమే హుజురాబాద్ ప్రజల అభివృద్ధి కోసం నువ్వు అసెంబ్లీలో మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్తుంది. లేదు, కలెక్టర్ సమావేశంలో మీకు హుజురాబాద్కి ఏం కావాలా, కరీంనగర్ ప్రజలకి ఏం కావాలా, రాష్ట్ర ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఉంటే మాట్లాడితే అర్థం ఉంది. ఏకంగా ఒక ఎమ్మెల్యే మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం హర్షిస్తుందా? తక్షణమే నైతిక బాధ్యత వహిస్తూ బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయాలా, లేకపోతే పిచ్చి ముదితే మీ మీద కూడా ఆ పిచ్చి కుక్క వచ్చి కాటేసే అవకాశం ఉంది. అదేగాక కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు ఏ పార్టీలో ఉండి ఏ పార్టీ కోడ్ చేస్తారో అర్థం కాని పరిస్థితి, ఎప్పుడు ఏం మాట్లాడుతారో అర్థం కాని పరిస్థితి. అదే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే ఆయనకు చులకన. ఎందుకంటే అప్పుడు ఈటెల రాజేందర్ గారిని అవమానించిండు, శ్రీనివాస్ యాదవ్ గారిని తర్వాత ఓడిపోయిన తర్వాత ఆయన అవమానించిండు, తర్వాత నిన్న సత్తు మల్లేష్ గారిని. అంటే ఆయనకు ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే చాలా చులకన భావంతో వారు కౌశిక్ రెడ్డి గారికి వాళ్ళ భావన ఎప్పుడు అదే విధంగా ఉంటుంది. అదే కాకుండా తను ఏంటంటే కేటీఆర్ గారి తర్వాత నేనే పెద్ద లీడర్ కావాలా, రెడ్లలో ఎవరు లేరు కాబట్టి. నిజంగానే కేటీఆర్ తర్వాత పెద్ద లీడర్ కావాలనుకున్నటువంటి పాడి కౌశిక్ నిజంగా ఆ రకమైనటువంటి ప్రిఫరెన్స్ బీఆర్ఎస్లో కనిపిస్తుందా? ఇప్పుడు మీరు పెద్ద లీడర్ కావాలంటే సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి, లేదు ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, మీరు మాట్లాడే మాటలు అర్థవంతంగా ఉండాలి, లేదు ప్రజలకు మేలు జరిగే విధంగా ఉండాలి. అట్లా మాట్లాడితే తెలంగాణ సమాజం
నిన్ను లీడర్గా ఎస్టాబ్లిష్ చేస్తారు తప్ప ఇట్లా చిల్లర మాటలు మాట్లాడి చిల్లర చేష్టలు చేసి తెలంగాణ సమాజం తలదించుకునేటట్టు మీరు మాట్లాడి పార్టీ ఫిరాయింపులకు మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. మీరు తల్లి బిడ్డ పేరు మీద భార్య పేరు మీద రాజకీయం చేసిన దుర్మార్గుడు నువ్వు. అదే కాకుండా కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్ పార్టీకి కోర్టుగా వివరించిన వ్యక్తివి నువ్వు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న ఆనాడు వైసీపీలో ఉన్న వ్యక్తివి. నువ్వు ఉద్యమం పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీలో నువ్వు మాట్లాడితే ఎవరైనా నమ్ముతారా? అదే కాకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వ్యక్తితో ఉండి అంటే 1000 ఏలికలను తిన్న పిల్లి తీర్థయాత్రలో పోయినట్టు బీఆర్ఎస్ పార్టీలో ఉండి నువ్వు మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించదు. చరణ్ కౌశిక్ గారు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, అధికార పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మీదకి ఆయన ఆ రకంగా మైక్ లాక్కోవడము, ఆ భాష కావచ్చు అంతా కూడా చేసిండు. సో ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి కూడా ఆ రకంగా వ్యవహరించడము. సో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఎటువంటి కేసులు పెట్టబోతారు? ప్రజాప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఆనాడు అరకపూరి గాంధీ గారి విషయంలో చీరలు జాకెట్లు పంపించేసి ఏకంగా అది గలాడ క్రియేట్ చేసే ప్రయత్నం ఆనాడు పాడి కౌశిక్ రెడ్డి చేసిండు. తర్వాత ఇప్పుడు సంజయ్ గారి విషయంలో చట్టం అనేది తన పని తాను చేసుకునే ప్రయత్నంలో ముందుకు పోతుంది. ఎందుకంటే సహనానికి ఒక ఓపిక పద్దు ఉంటుంది. మేము ఊకున్నా కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊకునే పరిస్థితి లేదు. ఈ పిచ్చి ముదిరితే రేపు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వాళ్ళకి కౌశిక్ రెడ్డి మీద దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా తన ప్రవర్తన మానుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. చట్టం ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటూ ఆల్రెడీ డాక్టర్ సంజయ్ గారు స్పీకర్ గారు కలిసిరు. అదే కాకుండా స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీసు వాళ్ళు కూడా ఆల్రెడీ 2 టౌన్లో 3 కేసులు అయినాయి కాబట్టి వారు కూడా చర్యలు తీసుకుంటారు. భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం అయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతిలో చేతి వాటం ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి గారు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే కాక తెలంగాణ సమాజం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కాడి కౌశిక్ రెడ్డి గారి మతి భ్రమించింది, పిచ్చి ముదిరింది కాబట్టి రేపు సమాజం మీద కూడా దాడి చేసే అవకాశం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద చేసిండు, రేపు బీఆర్ఎస్ పార్టీ మీద చేయొచ్చు. బీఆర్ఎస్ పార్టీ నుండి భారతీయ జనతా పార్టీ కోర్టుగా వ్యవహరించవచ్చు, లేకపోతే ఇంకొక వేరే వాళ్ళకి కూడా వ్యవహరించవచ్చు. హుజరాబాద్ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మీకు ఇచ్చిన హామీలు ఏంది, ఆయన నెరవేర్చింది ఏంది, హుజరాబాద్ డెవలప్మెంట్ కోసం మాట్లాడకుండా అనవసరంగా దాడులు చేసే సంస్కృతిని ఎంకరేజ్ చేసే ప్రయత్నం కౌశిక్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి హుజరాబాద్ ప్రజలు కూడా నిందించే అవకాశం ఉంది. రేపు కౌశిక్ రెడ్డి గారిని ప్రశ్నించే అవకాశం ఉంది. హుజరాబాద్లో వారు ఇచ్చినటువంటి హామీలు ఏంది, ఏ విధంగా భార్య పేరు మీద కూతురు పేరు మీద రాజకీయం చేసిండు, ఏకంగా గెలిచిన తర్వాత ఏ విధంగా హుజరాబాద్ను డెవలప్మెంట్ పడుచుకోకుండా రాష్ట్ర రాజకీయాలు చేస్తూ కేటీఆర్ గారు మన్నలను పొందడం కోసం, కేసీఆర్ గారు మన్నలను పొందడం కోసం కౌశిక్ రెడ్డి గారు పాటుపడుతున్నారు. చాలా స్పష్టంగా కనపడతా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఓవరాల్గా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత చరణ్ కౌశిక్ క్లియర్ చెప్తా ఉన్నాడు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పటికే సంజయ్ స్పీకర్కు ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి నాయకుల్ని ప్రజలే ఖచ్చితంగా తరిమి కొడతారు. ఇక కాంగ్రెస్ పార్టీ మీద ఇదే రకమైనటువంటి వ్యవహారశైలి కనుక ఒకవేళ పాడి కౌశిక్ కనుక చూపిస్తే భవిష్యత్తులో ఇక హుజరాబాద్ ప్రజలు బుద్ధి చెప్తారంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.